మేము టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మాట్లాడుతున్నాం. చెప్పండి. మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా అండి? వస్తుందండి. బాగానే వస్తుందా అండి? నెలలో రావడంలో ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా అండి? అండి నెల నెలలో బాగానే వస్తుందా అండి? రావడంలో ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా? ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఎందుకు అవుతలేదండి? ఈ నెలగా చెప్పించండి, మా నెల వస్తుంది. అట్లా వస్తుందా సార్? అవునండి. ఓకే సార్, నేను పై అధికారుల దృష్టికి పంపించి కరెక్ట్ వచ్చేటట్టు చూస్తాను సార్. ఇప్పుడు ఏంటంటే దుబాకలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కోటేద్దాం అనుకుంటున్నారు సార్? దేనికి ఏమంటారు అండి? కారు గుర్తుకే ఓటేయండి. చెప్పండి సార్. ఎందుకు వేయాలండి సార్? ఇప్పుడు మన కేసీఆర్ సార్ మన నిరుపేదల గురించి ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, డబుల్ బెడ్రూమ్లు, భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అవన్నీ కట్టించింది కదా సార్. ఇంకా మనం మంచి ఓట్లేసి గెలిపిస్తే ఏడికెళ్ళి ఇస్తున్నాను? కేసీఆర్ గారు సామూహిక జాగా ఇస్తుందా లేకుంటే ప్రగల్భానం ఇస్తున్నా? ఏమిస్తున్నాండి? లేదు సార్, గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు, ప్రజల నుంచి తీసుకునే ఇస్తుంది కదా అండి. సామూహిక జాగా మాత్రం అమ్మిస్తలేదు కదా. లేదు సార్. సరే సార్, మీకు ఏం ప్రాబ్లం సార్? ఇప్పుడు వేయడానికి మీకు టీఆర్ఎస్ కి వేయకపోవడానికి ఏదైనా కారణం చెప్పండి. కాదండి, దళిత ముఖ్యమంత్రి ఎటు పోయిండు, దళితుడికి 3 ఎకరాల జాగా ఎటు పోయింది, కేజీటీపీ ఉచిత విద్య ఎటు పోయింది, డబుల్ బెడ్రూమ్లు ఎటు పోయినాయి సార్? డబుల్ బెడ్రూమ్ ఇంకా కొన్ని ఊర్లలో ఇవ్వలేదు సార్. పక్కా కొన్ని ఊర్లలో కాదండి, ఎన్ని ఊర్లలో ఇచ్చి చెప్పండి పోనీ మీరు. సరే సార్, నేను మీ డేటా అంతా అధికారి పంపించారు సార్, మాట్లాడండి సార్ ఒకసారి. పంపించారు కదండి, మీరు చెప్పండి. మీకు కాల్ చేశారు కదండి, అభివృద్ధి జరిగింది బాగా అని చెప్తుంది కదండి, కేసీఆర్ చేసింది అని చెప్పేసి. ఏడా జరిగిందండి అభివృద్ధి చెప్పండి. కేసీఆర్ ఇన్ని పథకాలు పెట్టింది కదా సార్, మన నిరుపేదల గురించి, రైతుల గురించి, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు ఎవరికి ఉపయోగపడుతుంది? ఇష్టమైన రైతుకు ఉపయోగపడుతుందా రైతు బంధు? రైతు బంధు అనేది నిజమైన రైతుకు ఉపయోగపడుతుందా అండి? సరే సార్, మీ ప్రాబ్లం ఏంటి సార్ వేయకపోవడానికి అని చెప్పగలరా? ఏదండి కేసీఆర్ 100 పూటకు అబద్ధం. సరే సార్, నేను పై అధికారికి పంపిస్తాను, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే చూస్తాను సార్. మీ పేరు చెప్పగలరా? ఏంటండి? మీ పేరు చెప్పగలరా? ఎందుకండి మీ పేరు ఎందుకండి? మళ్ళీ పేరు చెప్తే మీ నాయకుడికి ఫోన్ చేసి బెదిరిస్తారా? లేదు 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 లేదు, అట్లా లేదు సార్. మీరు దౌలతాబాద్ మండలేనా? ఏదండి? దౌలతాబాద్ మండలేనా అండి? అవునండి. ఓకే సార్, మేము పక్కా మీకు న్యాయం చేయాలని చూస్తాం సార్. ఏమైనా టికెట్ ఇవ్వాలని మేము చూడం సార్. ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు కారు గుర్తుకు మాత్రం వేయాలనుకున్నారు కదా సార్? వేయరండి. ఇప్పుడు ఈ స్టైల్ లో ఎవరు వేయండి? ప్రజలలో ఆల్రెడీ వ్యతిరేకత మొదలైందండి. టీఆర్ఎస్ తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఓకే సార్, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.